దశ మహావిద్యలు అంటే 10 శక్తి గుళ్ళు. ఆ 10 గుళ్ళు ఏంటి అని వివరంగా కూడా నేను చెప్తాను. అన్ని దర్శనం చేసుకుంటుండే कामाख्या अम्मवारी दर्शनम पूर्तవుతుందని తెలిసింది. तो ये दश महाविद्या जो है 10 है इधर कामाख्या मंदिर के आजू बाजू. चिन्ह तो अंदर है. हाँ चिन्ह अंदर है, माँ का साथ चिन्ह है. हाँ ये धूमावती छार नीचे भैरवी. हाँ भैरवी देखा है. माँ का सामने काली काली तारा चिन्ह नमस्ता और आगे बगला और भुवनेश्वरी. हाँ बगला देवी और भुवनेश्वरी. ठीक है. धूमावती अम्मवारू बलिपीठम भैरवी मंदिर. దశ మహావిద్య శక్తిలో ప్రథమంగా భైరవి అమ్మవారి దర్శనం. ఇక్కడి కోనేరులో 900 సంవత్సరాల నాటి తాబేళ్లట. ఇక తారామాత దర్శనము, బలి అయిన మేక శిరస్సు చూడవచ్చు. తారా మందిరము, కామాఖ్య టెంపుల్ దారిలోనే కాళీ మందిరము. ఇదే ఆ చిన్న మస్తా దేవాలయము. మందిరం అయితే క్లోజ్ అయిపోయింది మిత్రులారా. ఇక్కడ ఇది బలి స్థానము, అంటే ప్రతి దగ్గర కూడా బలి ఇవ్వడం జరుగుతుంది. దశ మహావిద్య శక్తిలో చాలా పవర్ఫుల్ మా బగలాముఖి అమ్మవారు. ఇక అన్నిటికైనా పై భాగంలో దశ మహాశక్తి భువనేశ్వరి అమ్మవారు. हाय हेलो हालया केमचो कंबगड़ी सस्रियकाल वणक्कम आदाब नमस्कारम మై డియర్ ఫ్రెండ్స్. నేను మీ హోస్ట్ వరప్రసాద్. వెల్కమ్ టు వాయేజర్ వర. మిత్రులారా, మనం ఇప్పుడు కామాఖ్య మందిరంలో ఉన్నాము. అండ్ కామాఖ్య మందిరం వచ్చేసి గౌహటి నుంచి దగ్గర దగ్గర ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే గౌహటి టౌన్లోనే ఉంది. ఇక్కడ వచ్చేసి ఇంకా 10 దశ శక్తికి సంబంధించిన దేవాలయాలు కూడా, అంటే కామాఖ్య అమ్మవారికి సంబంధించిన దేవాలయాలు కూడా ఇంకో 10 ఉన్నాయి. అండ్ ఆ 10 గుళ్ళు ఏంటి అని వివరంగా కూడా నేను చెప్తాను. అన్ని దర్శనం చేసుకుంటూనే కామాఖ్య అమ్మవారి దర్శనం పూర్తవుతుందని తెలిసింది. దశ మహావిద్యలు అంటే 10 శక్తి గుళ్ళు ఏదైతే కామాఖ్య అమ్మవారికి సంబంధించినవి ఉన్నాయో దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది మిత్రులారా. అండ్ లెట్ us go. జై శక్తి. శక్తిని వివిధ రూపాలలో పూజిస్తాము. త్రిదేవులు, నవదుర్గలు, సప్తమాత్రికులు మరియు దశమహావిద్యలు. ఈ వీడియోలో దశమహావిద్యల గురించి తెలుసుకుంటాము. త్రిదేవులు అంటే సరస్వతి, లక్ష్మి మరియు పార్వతి. నవదుర్గలు కుష్మంద, చంద్రకాంత, కాత్యాయని, మహాగౌరి, బ్రహ్మకుమారి, శైల్పుత్రి, సిద్ధిదాత్రి, స్కందమాత, కాలరాత్రి. ఫ్రెండ్స్, ఇక సప్తమాత్రికులు అంటే బ్రాహ్మణి, వారాహి, మహేశ్వరి, ఇంద్రాణి, వైష్ణవి, కౌమని మరియు చాముండా అమ్మవారు. ఇక దశమహావిద్యలుగా పూజించే రూపాలు కాళీ, షౌదసి, భైరవి, ధూమావతి, మాతంగి, తారా, భువనేశ్వరి, చినమస్త, బగలాముఖి మరియు కమలా అమ్మవారిగా పూజిస్తారు. దశ మహావిద్య, ద 10 విజ్డమ్ గాడెసెస్. ఎస్ ఫ్రెండ్స్, 10 గొప్ప విద్యలు అని చెప్పవచ్చు. ఈ విద్యలలో పోల్చుకొని ఉండే ఈ దశ మహావిద్య అంటే 10 శక్తులు కామాఖ్య అంటే కామాఖ్య అమ్మవారి గుడి ఆవరణలోనే వెలిసిన అమ్మవార్లు. అయితే గూగుల్ మ్యాప్ చూడవచ్చు మిత్రులారా. పల్టన్ బజార్ లేదా గౌహతి రైల్వే స్టేషన్ నుండి ఈ నీలాచల పర్వతం కామాఖ్య అమ్మవారి ఆలయానికి, కామాఖ్య అమ్మవారి దర్శనం పిదప తప్పకుండా ఈ 10 దశమహావిద్యల దర్శనం ప్రతి భక్తుడు చేసుకుంటాడు. కాబట్టి మేము కూడా అదే ఫాలో అయ్యాము. కామాఖ్య దర్శనం అయిపోయిన తర్వాత ఈ దశమహావిద్యలన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఒకవేళ కామాఖ్య అమ్మవారి వీడియో మిస్ అయిన వారి కోసం లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. దీనికన్నా ముందు ఎపిసోడ్ తప్పక చూడండి. అది చూసిన తర్వాతే ఈ దశమహావిద్యల వీడియో చూస్తారని ప్రార్థన. అయితే ఆ రోజు కామాఖ్య అమ్మవారి దర్శనానికి దగ్గర దగ్గర 13 గంటల సమయం పట్టింది. ఆ తర్వాత మధ్యాహ్నం ఫ్రీ అయిన తర్వాత మేము సాయంకాలం వరకు దశమహావిద్యల దర్శనాలు అన్నీ చేసుకున్నాము. మీకోసం
ఒక్కొక్క వీడియో చూపిస్తున్నాను. దర్శనం చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు తప్పక చూడండి. మరియు దశమహావిద్యలంటే ఏమిటి, ప్రతి శక్తి గురించి నాకు తెలిసిన ఏదో కొంత మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. मेरे प्यारे भाई और बहनों और साथियों ఓవర్ అండ్ అబవ్ నా సబ్స్క్రైబర్స్, శక్తి నుండి లాభాలు పొందాలన్నా పూజించాలన్నా ఆషామాషి కాదు. 3 పద్ధతులలో అమ్మవారి పూజ చేస్తారు. మొదటిది తంత్ర, రెండోది మంత్ర, మూడోది యంత్ర. తంత్ర అంటే తనువుతో పూజించడము, మంత్ర అంటే మనసుతో పూజించడము, యంత్ర అంటే అంటే మెషినరీ పూజ అని చెప్పవచ్చు. సో దశమహావిద్య పూజ మాత్రము తంత్రతో పూజ చేయడం జరుగుతుంది. అంటే తనువును ఇక్కడ అమ్మవారికి ఆధీనంలోకి తీసుకెళ్ళి సమర్పించుకోవాల్సి వస్తుంది. దీని కారణంగానే జంతుబలి ఇక్కడ చాలా ఫేమస్. తప్పదు మరి. ఇలా అమ్మవారికి పూజ చేయడాన్ని ఉపాసన అని అంటారు. పూజ చేసే వారిని ఉపాసకులు అని అంటారు. గురువు లేకుండా ఎలాంటి ఉపాసన ఇక్కడ చేయకూడదు. మామూలుగా భక్తులు ధ్యానం చేయవచ్చు, ఆరాధించవచ్చు. అందుకే మీకు అందరికీ తెలుసు అనుకుంటాను మై డియర్ ఫ్రెండ్స్, తంత్ర విద్యలకు ఇక్కడ కామాఖ్యలో చాలా పేరు ఉన్నది. అండ్ తాంత్రికులు ఇక్కడ వచ్చి మహావిద్యలు చేస్తూ ఉంటారు, ప్రయోగిస్తూ ఉంటారు. మంచికే, తంత్రాలు అనేటి మంచికే జరుగుతాయని మనం అనుకుంటే చాలదు. అవి చెడు జరిగినచో అమ్మవారు కూడా చెడుగా ఆ తాంత్రికుని మీద రియాక్ట్ కూడా అవుతారట. ఇక దశమహావిద్యల గురించి ఒక్కొక్కటిగా మనం గుళ్ళు చూద్దాము. సో ఇది వచ్చేసి చిన్నమస్తా అమ్మవారికి సంబంధించిన దేవాలయము. అన్నసేవా క్షేత్రానికి ఎదురుగానే ఉంటుంది ఈ గుడి. మెయిన్ గర్భగుడికి ఎదురుగానే ఉన్న బలిపీఠం చూస్తున్నారు కదా, ప్రతి గుడి దగ్గర ఈ బలిపీఠం మాత్రం కనపడుతుంది. కాకపోతే మేము చాలా లేటుగా రావడం జరిగింది, సాయంకాల సమయము. గుడి మూసివేశారు, ప్రాంగణం మాత్రమే మీకు చూపించగలుగుతున్నాను, క్షమించండి. మనం కామాఖ్య అమ్మవారి దర్శనానికి వెళ్ళే దారిలోనే ముందుగా మనకు ఈ అన్న సేవా క్షేత్రానికి సంబంధించిన ఫ్రీ భోజనము మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు పెడతారు. దాని ఆవరణలోనే చిన్నమస్తా అమ్మవారి మొదటి దశమహావిద్యకు సంబంధించిన గుడి అని చెప్పవచ్చు మిత్రులారా. చిన్నమస్తా అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుంది. అంతరార్థం అర్థం చేసుకుంటే చాలా సౌమ్యంగా అనిపిస్తోంది. ఈ అమ్మవారిని ఉపాసించడం కఠినంగానే ఉంటుంది. ఈ దేవి కూడా చాలా శక్తివంతమైనది. తల్లిలా ఉపాసకులను కాపాడుతుంది. ఈ అమ్మవారిని ఉపాసించడం వలన చెడు ఆలోచనలు, చెడు వ్యసనాలు అన్నీ పోతాయట. శుద్ధమైన మనుషుల్లాగా మారుతారట. ఎవరైనా ఈ ఉపాసకుల జోలికి వస్తే అస్సలు అమ్మవారు ఊరుకోదట. ఇక మీకు తెలుసో తెలియదో, బుద్ధుడు కూడా ఈ అమ్మవారిని ఉపాసించినట్టు ఇక్కడ వారు చెప్తే నాకు తెలిసింది. వ్యసనాలు మానుకొన్నాడు, మనందరికీ మార్గదర్శకుడయ్యాడు ఆ పరమాత్ముడు బుద్ధుడు. అస్సాంలో మేకలు మరుగుజ్జుగా ఉంటాయి. ఇవి చిన్న మేకలేం కావు, ఒక సైజు వచ్చిన మేకలే. కాకపోతే జంతుబలి కామాఖ్య అమ్మవారి గుడిలోనే కాకుండా దశమహావిద్యలలో ప్రతి అమ్మవారు, ప్రతి శక్తి దగ్గర ప్రతిరోజు ఒక్క మేక కానీ బలి అవుతూనే ఉంటుంది. మిత్రులారా, మీరు చూస్తున్నది ఇది కాళీ అమ్మవారి, కామాఖ్య అమ్మవారి దర్శన మార్గములో తదుపరి దశమహావిద్య గుడి. కాళీ అమ్మవారు అంటే కాలానికి మరణానికి అధిపతి, కుండలిని యోగానికి మోక్షానికి సర్వోన్నత గురువు. దశమహావిద్యలలో అన్ని దేవతల కన్నా అతి భయంకరంగా మరియు ఉగ్రరూపముతో ఉన్న అమ్మవారు ఈ కాళీదేవి. ఇక ఇక్కడ ఉపాసించిన వారికి పరాజయం, భయం అసలు ఉండవు. మరణానికి కూడా భయపడరు. జై కాళీ. ఇక తదుపరి దశమహావిద్య మందిరము వచ్చేసి తారా మందిరము.
తారా అమ్మవారి ద్వారం ఇది. మీరు చూస్తున్నదే కామాఖ్య అమ్మవారి ద్వారము. రెండు పక్కన పక్కనే ఉన్నాయి. కామాఖ్య అమ్మవారి దర్శనానికి వచ్చేటప్పుడు మనం ఏం చూసాము? ముందుగా చిన్నమస్తా ఆలయము, కాళీమాత, ఇప్పుడు తారా మందిరము. ఇదే ఆ అమ్మవారు కామాఖ్య అమ్మవారి ముఖ్య ద్వారము. అష్టాదశ శక్తిపీఠాలలో అతి శక్తివంతమైన శక్తిపీఠం కామాఖ్య అమ్మవారిది. ఈ ద్వారం పక్కనే ఉంది తారా అమ్మవారి మందిరము. ఫ్రెండ్స్, ఒకవైపు ఫోటోలు అనుమతించడం లేదు, అయినా బలవంతంగా ప్రయత్నిస్తున్నాను. మరొక వైపు సాయంకాలపు సమయము, వీడియో క్వాలిటీ విషయంలో క్షమిస్తారు కదూ ప్లీజ్. ఇది అమ్మవారి అంటే తారా అమ్మవారి గర్భగుడి. జై తారామా, తారాదేవికి జై. జై మా శక్తి. తారాదేవి అంటే మామూలు శక్తి కాదు, నడవడికి వాక్కుకు అధిపతి. ఈ అమ్మవారిని ఉపాసించితే ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి అని తెలుస్తుంది. మరియు ఉపాసించిన వారు మేధావులు అవుతారు, చాలా పరాక్రమవంతులవుతారు, గొప్పవారిగా చేస్తుంది ఈ తల్లి. దశమహావిద్యలలో తారా అమ్మవారి దర్శనం చేసుకోండి. మీరు చూస్తున్నారుగా, ఇది బలి ఇచ్చిన మేక తల. జై తారామా. ఫ్రెండ్స్, ఇక కామాఖ్య అమ్మవారి వెనక ద్వారము నుండి మనం కిందికి మెట్లుంటాయి. అది దిగితే 2 దశమహావిద్య మందిరాలు ఉంటాయి. మొదటిది ధూమావతి, ఆ తర్వాత భైరవి మందిరము. ఇది మీరు చూస్తున్నది ధూమావతి గర్భగుడి. ఈ అమ్మవారు ఇక్కడ మనకు కామాఖ్య అమ్మవారి లాగే ఒక చిన్న నీటి ట్యాంక్ రూపంలో దర్శనమిస్తారు. ఈ నీళ్లు ఎవరు పోసినవి కావు, స్వయంగా ఎప్పటికీ ఈ నీరు 365 డేస్ ఉంటాయనని తెలిసింది. ఇది గమనార్థం. ఫ్రెండ్స్, ధూమావతి అమ్మవారు విచిత్రమైన దేవి. అందరూ మనకు ఏదో ఒకటి ఇస్తూ ఉంటే ఈ అమ్మవారు మన దగ్గర నుండి తీసుకుంటుంది. కాకపోతే ఏమిటవి? మన నుండి కష్టాలు, దారిద్ర్యం, బాధలు, రోగాలు ఈ అమ్మ తీసుకొని మనల్ని సుఖంగా ఉండేటట్టు చేస్తుంది. మనమంటే ఉపాసనం చేసిన వారు. మిత్రులారా, మీరు గమనించాల్సింది ఏంటంటే, ఉపాసన ఇక్కడ కూర్చొని అమ్మవారితో చేయడం అంటే అమ్మవారితో మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది, గురువుచే చేయవలసి వస్తుంది. ఇక ఇది మీరు చూస్తున్నది యథావిధిగా ప్రతి గుళ్ళో కనపడుతున్న బలిపీఠమే. पुजारी जी, थोड़ा हमको भी थोड़ा समझाओ। धूमावती जो ग्रह 10 महाविद्या है बोलते हैं ना? जो 10 महाविद्या है ना, एक विद्या है माँ का ही रूप का। हाँ। यहाँ पर पूजा होता है। ग्रह का डो होता है ना, ये लोग पूजा करते हैं। बोली सर का है, मंगल होगा। कौन सा दिन ज्यादा पूजा करते हैं? आज तो बहुत 3-4 पूजा हुआ है। नहीं, मंगलवार को करते हैं या मंगलवार, शनिवार, बृहस्पतिवार। अच्छा, बृहस्पतिवार भी, हाँ, शनिवार भी। और मंदिर कब खुलता? सुबह 9:30 खुल जाएगा। और कब बंद हो जाता? 5 बजे बंद हो जाएगा। 5 बजे। सब मंदिर 5 बजे बंद हो जा रहे हैं। अच्छा, तो ये 10 महाविद्या जो है 10 है इधर कामाख्या मंदिर के आजू बाजू। चिन्ह तो अंदर है। हाँ, चिन्ह अंदर है, माँ का साथ चिन्ह है। हाँ, ये धूमावती छार, नीचे भैरवी। हाँ, भैरवी देखा है। माँ का सामने काली, काली, तारा, छिन्नमस्ता, और आगे भोगला और भुवनेश्वरी। हाँ, बगला देवी और भुवनेश्वर जी। ठीक है, थैंक यू, प्रणाम। ఇక కొన్ని మెట్లు దిగితే ఇక్కడే పక్కనే ఉంది మిత్రులారా భైరవి మందిరము. ఈ అమ్మవారిని త్రిపుర భైరవి దేవి అని కూడా అంటారు. అత్యంత ఉగ్ర రూపం దాల్చి ఉంటుంది ఈ అమ్మవారు. ఇక ఉపాసన చేసేవారు ఉపాసించడం కఠినంగా ఉంటుంది, అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ ఉపాసన గురువు ద్వారా కూర్చొని అమ్మవారి సమక్షంలో, అమ్మవారి గర్భగుడిలో, అమ్మవారి ముందు ఉపాసన చేస్తే మాత్రం భయము అనేదే ఉండదు.
ధైర్యంగా బ్రతకొచ్చు, ధైర్యంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఉపాసన చేసిన వారితో పాటు ఎవరైతే వారిని నమ్ముకొని ఉంటారో, వారి అడుగుజాడలలో ఉంటారో వారు కూడా వారి ధైర్యమైన దారిలో ముందుకు కొనసాగవచ్చు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇదంతా భైరవీ మందిర ప్రాంగణము. ఇక మనము లోపలికి అంటే గర్భగుడి లోపలికి ప్రవేశిద్దాము, ఆ దేవి ఆశీస్సులు తీసుకుందాము. ఇక ఈ దశ మహావిద్యల ప్రాముఖ్యత ఏంటి? ఎవరు సృష్టించారు? ఆ మహాతల్లి పార్వతి తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి మహాయజ్ఞానికి వెళ్ళడానికి తన పతిని శివుణ్ణి అడగగా పిలువని ఆహ్వానానికి వెళ్ళకూడదని శివుడు ఒప్పుకోకపోవడము మరియు శివుడు ఆగ్రహించడంతో పార్వతీదేవి ఈ దశ మహావిద్యలను శివుణ్ణి మధ్యలో ఉంచి 10 శక్తులను దశమహావిద్యలుగా రూపకల్పన చేసి శివుణ్ణి ఎటూ కదలనివ్వకుండా ఎంతో ఉగ్రరూపంగా ఉండే ఈ అమ్మవార్లు శక్తులు శివుణ్ణి కదలనివ్వకుండా ఆపడంతోనే మనకు వారి పవర్ ఎంత శక్తివంతమైన దశమహావిద్యలో అర్థమవుతుంది. ఇక దాని తర్వాత సతీ పురాణం మీకు తెలిసిందే. దక్షయజ్ఞం దగ్గరికి వెళ్ళడము, అవమానింపబడము, మళ్ళీ శివుడు అక్కడికి చేరుకోవడము, ఆగ్రహముతో అగ్నిలో దూకిన సతిని భుజంపై వేసుకొని తన బాధ్యత మరిచిపోయి భూమిపై సంచారం చేస్తూ బాధపడుతున్న శివుణ్ణి మందలించలేక, బాధ్యత గుర్తు కూడా చేయలేక విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీ శరీరాన్ని భాగాలుగా చేయడము, అవన్నీ అష్టాదశ శక్తిపీఠాలుగా భూమిపైన మనం ఇప్పుడు దర్శనం చేసుకుంటున్న కథ మీకు తెలిసిందే. మిత్రులారా, మీరు చూస్తున్నది ఇది చాలా పాత తీర్థము, భైరవీ మందిరంలో ఉంది. మీకు దగ్గర కనపడుతున్న ఈ తాబేళ్లు సుమారుగా 200 సంవత్సరాల క్రిందటివని తెలిసింది. ఈ తీర్థము లేదా ఈ ట్యాంక్ కూడా దగ్గర 900 సంవత్సరాల కిందటిదనని తెలిసింది. ఇలాంటి ట్యాంక్స్, ఇలాంటి తీర్థాలు ఈ కామాఖ్యలో లేదా గౌహతిలో చాలా ఉన్నాయి. పాత తీర్థాలు గుళ్ళల్లో ఉన్నాయి అస్సాంలో. మై డియర్ ఫ్రెండ్స్, భాయియో और बहनों साथियों, అన్ని శక్తిపీఠాల కన్నా శక్తివంతమైనది కామాఖ్య అమ్మవారి శక్తిపీఠం. ఈ శక్తిపీఠం ఆవరణలో వెలిసిన దశమహావిద్యల దర్శనము అయిపోయిన తర్వాత ఉమానందుని దర్శనం తప్పక చేసుకోవాలి. ఈ ఎపిసోడ్ తర్వాత ఉమానందుని గురించి కూడా మీకు వీడియో తదుపరి ఎపిసోడ్లో చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పక నెక్స్ట్ ఎపిసోడ్ చూడడం మరవకండి. ఇక భైరవి తర్వాత నెక్స్ట్ దశ మహావిద్య బగలాముఖి. ఇదే ఆ బగలాముఖి మహావిద్య మహాగుడి. బగలాముఖి అంటే వాక్దేవి. చెడు మాటలు గాని చెడు బుద్ధి ఉపాసన చేసిన వారిలోకి రానివ్వదు. శత్రువులను జయిస్తారు. ఉపసించిన వారు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు. తన మాటలతో ఇతరులను గెలుచుకుంటారు. జలస్తంభన, అగ్నిస్తంభనలు కూడా చేయగలుగుతారు, జయిస్తారు. ఇదే బగలాముఖి అమ్మవారి గర్భగుడి. నాతో పాటు దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్, కామాఖ్య అమ్మవారి ఆలయం నుండి సుమారుగా 2 కిలోమీటర్లు ఈ నీలాచల కొండ పై భాగంలోకి వెళితే బగలాముఖి అమ్మవారి ఆలయము, తర్వాత మీరు చూస్తున్నది ఇదే భువనేశ్వరి ఆలయము. ఈ మహావిద్య అమ్మవారు భువనానికే అధిపతి. పంచభూత లోకాలను అన్ని బౌద్ధిక అంశాలకు అధిపతి. కాలంలో ఉండే కొన్ని అంశాలకు ముందుగానే పసిగట్టగలుగుతారు ఈ ఉపాసన చేసిన వారు. రాజ్యాధికారం కావాలనుకునేవారు ఈ దేవిని ఉపాసిస్తారు. ఎవరైనా ఈ ఉపాసకుడి మాట వినవలసిందే.
సాథియో, లేడీస్ అండ్ జెంటల్మెన్, ఇక మీరు దశమహావిద్యలలో చినమస్త, కాళీ, తార, ధూమావతి, భైరవి, బగలాముఖి, భువనేశ్వరి మందిరాలు మీరు చూశారు. కానీ 3 కామాఖ్య అమ్మవారి గర్భగుడిలోనే ఉన్నాయి. మాతంగి, షోడశి, కమల నేను మిస్ అయ్యాను, కానీ మీకు వివరాలు మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను. మాతంగి దేవి సరస్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపమే ఈ దేవి. జ్ఞానానికి అధిపతి, మంచి పనులు చేయడానికి సహాయపడుతుంది. కాళీలాగే కుండలిని యోగాకి అతి శక్తివంతమైన గురువు. ఉపాసకులు వశీకరణం లాంటి విద్యను ప్రయోగించగలుగుతారు. విద్య, సంగీతం, కవిత్వంలో నైపుణ్యతతో పాటు గెలుపు తప్పక వస్తుంది. ఈ అమ్మవారు ఉపాసకులకు సలహాలు, సూచనలు ఇస్తూ వెంటే ఉంటుంది. మహావిద్యలలో షోడశి, లలిత త్రిపుర సుందరి అని కూడా పిలుస్తారు. సంపద, జ్ఞానానికి అధిపతి ఈ తల్లి. ఇక ఈ అమ్మవారి ఉపాసకులకు తేజస్సు, ప్రాస్పెరిటీ వాళ్ళ దగ్గరికే వచ్చేటట్టుగా ఈ తల్లి వెంట ఉంటుంది. దశమహావిద్యలలో చివరి అమ్మవారు కమలాత్మికాదేవి అని కూడా పిలుస్తారు. లక్ష్మీదేవి యొక్క తాంత్రిక రూపమే ఈ దేవి. సకల ఐశ్వర్యాలకు, సంపదలకు అధిపతి. ఈ అమ్మవారి ఉపాసకులు సరి అయిన నిర్ణయాలు తీసుకుంటారు. సిరి సంపదలు వచ్చేటట్టుగా చేస్తుంది ఈ అమ్మ. సంపదలకు కొదవ ఉండదు. ఒకవేళ ఈ విద్యను అభ్యసించిన వారు లేదా తంత్రాలతో మోసం చేస్తే మాత్రం అమ్మ వెళ్ళిపోతుంది. ఇక ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటల్మెన్, భాయి और బహనో, సాథియో, ఈ వీడియో ఇంతటితో ముగిద్దాము. మీకు దశమహావిద్యల గురించి పూర్తిగా అర్థమైందని భావిస్తున్నాను. దశమహావిద్యలకు సంబంధించిన ఈ యంత్రాన్ని చూసుకోండి. ఇది చాలా ముఖ్యమైనది. వీలుంటే డౌన్లోడ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. జై శక్తి, జై జై శక్తి. శక్తి అంటే ఎనర్జీ. ఏమంటారు ఫ్రెండ్స్? మీకు నా ఛానల్ నచ్చిందని నేను భావిస్తున్నాను. అండ్ కామాఖ్య అమ్మవారి గురించి, ఈ అద్భుతమైన ఆలయము చాలా పాత ఆలయము, ప్రసిద్ధి చెందిన ఆలయము. దశమహావిద్యలు అంటే 10 శక్తి గుళ్ళు ఏదైతే కామాఖ్య అమ్మవారికి సంబంధించినవి ఉన్నాయో మీ అందరికి చూపించడం జరిగింది. అండ్ మీకు చాలా నచ్చిందని కూడా నేను భావిస్తున్నాను నా ఛానల్. అండ్ వాయేజర్ వరాని ఇలాగే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి మిత్రులారా. అండ్ థ్యాంక్ యూ, గుడ్ బై. అండ్ ఇంకొక మళ్ళీ మంచి వీడియోలో మనం కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్స్. ఉమానంద మందిర్లో దర్శనం చేసుకున్నాము. ఇది వచ్చేసి ఇది పీకాక్ ఐలాండ్ కూడా అంటారు కదా, ఉమానంద ఐలాండ్ కూడా అంటారు. బోటు పైన రావడం జరిగింది. చాలా బాగా జరిగింది దర్శనం. బోట్ ప్రయాణం చాలా బాగుంది.